తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది. అతి తొందరలోనే జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. నేను ప్రభుత్వానికి ఏర్పడటంలో చాలా సహాయం చేశాను. అలాంటి సందర్భంలో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాడు ఎంకే స్టాలిన్. అసలు ఆ సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఉంది, నిజంగా స్టాలిన్ చెప్పినట్టుగానే టీవీకే ప్రభుత్వం కూలిపోబోతుందా అనేది ఈ వీడియోలో చూద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడులో ప్రభుత్వం ఫామ్ అయి 1 మంత్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఎంకే స్టాలిన్ మధ్యలో వచ్చి 3 నెలలన్నా ఉంటుందా ఉండదా అనే ఎలా అంటాడు? బట్ ఇక్కడే ఉంది అసలు విషయం. ఎంకే స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన అంత తొందరగా ఇలాంటి ఎల్లాటప్ప మాటలు మాట్లాడాడని మనం అనుకోవడానికి వీల్లేదు. 6 నెలల వరకు నేను వెయిట్ చూస్తాను, ప్రభుత్వంపై ఏ రకంగా విమర్శ చేయను అని ఈయనే చెప్పాడు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు. కాకపోతే ఇప్పుడే మాట్లాడుతున్నాడంటే, నేను 6 నెలలు మీరు చెప్పినట్టుగానే వెయిట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఆ గడువు రాకముందే పరిణామాలే వేగంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అంటున్నాడు ఎంకే స్టాలిన్. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే ఆర్థిక పరంగా తీసుకున్నటువంటి చర్చల్లో అంత పెద్ద పురోగతి లేదు, కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటున్నాడు. అసలు ఇంకొన్ని విమర్శలు కూడా చేశాడు టీవీకే పార్టీ పైన. అసలు ఆ పార్టీకి ప్రాంతీయ సమావేశాలు లేవు, ఏజెంట్లు లేరు, కనీసం బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరు. మరి అటువంటి పార్టీ ఎన్నికల్లో ఎలా గెలిచింది అంటే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు, కానీ మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేకత. ఇక ప్రభుత్వం అంటే మీరు, మీ కొడుకు వీళ్ళేనా, మీ అనునాయులు, మీ చుట్టాలు వీళ్ళు కాదు కదా. ఎన్నాళ్ళైతే ద్రవిడ అని చెప్పించుకొని 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు వీళ్ళే తమిళనాడులో రూలింగ్ చేశారు. ఇప్పుడు ఒక నూతన నాయకత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఎన్నుకున్నారు. దానికి అర్థం కావనంత స్టాలిన్ మరి ఏం చేశాడో తెలీదు. నాకైతే ఈ ప్రభుత్వం ఎలా ఏర్పడిందో అర్థం కావట్లేదు, కాకపోతే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి దీనికి నేను మద్దతు ఇస్తున్నాడు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరిగా ఆయన చెప్పాడు ఏంటంటే, ఇది 3 నెలలు ఉంటుంది. ఎందుకు 3 నెలలు అంటే, ఆయనకి ఇప్పుడు మద్దతు ఇస్తున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ మా మిత్రులే, నేనే వాళ్ళని టీవీకే విజయ్కి సపోర్ట్ చేయమని చెప్పాను, అందుకే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఎప్పుడు టీవీకే విధి విధానాలు నచ్చకపోతే అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. దాంతోపాటుగా ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినట్టయితే బీజేపీ రాష్ట్రపతి పాలన పెట్టుండేది, అప్పుడు రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా బీజేపీకి చేతుల్లోకి వెళ్ళేది. నాకు అటువంటి పరిస్థితులు ఇష్టం లేదు కనుక నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నా మిత్రపక్షాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ప్రభుత్వంలో విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అన్నాడీఎంకే ఏదైతే ఉందో ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కూడా నిన్న సేలంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అక్కడ కూడా టీవీకే గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కాబట్టి రాష్ట్రంలోని ఎవరైతే ఏడీఎంకే కార్యకర్తలు ఉన్నారో ఆ ఏడీఎంకే కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలతోనే మమేకం అవ్వాలి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు పడినా ఇప్పటి వరకు ఏమీ రకమైనటువంటి అభివృద్ధి కనిపించడం లేదు. కేవలం వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు మాత్రమే రిలీజ్ చేస్తూ టైంపాస్ చేస్తుంది. 31 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను కష్టాల నుంచి తీర్చినటువంటి పార్టీ ఏడీఎంకే పార్టీ. కాబట్టి ఏదైతే టీవీకే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు నోళ్ళు ముయ్యండి, నోళ్ళు అదుపులోకి పెట్టుకోండి. అంతేకాకుండా 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వాళ్ళని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం, ఏడీఎంకేని గెలిపిస్తాం, తద్వారా విజయ్కి మళ్ళీ శాసనసభలో గట్టి షాక్ ఇస్తామంటున్నారు ఏడీఎంకే చీఫ్ పళనిస్వామి. సో ఇప్పుడు డిఎంకే ఏడీఎంకే 2 ద్రవిడ పార్టీల మధ్య వీళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరికలు, వార్నింగ్ల మధ్య టీవీకే జోసెఫ్ ప్రభుత్వం నిలదొక్కుంటుందా, పడిపోతుందా?